రియల్‌గా యుద్ధం వస్తే మనం ఎలా తప్పించుకోవాలనేది కూడా చెప్తాను. అండ్ చివరి వరకు చూడండి. ఫస్ట్ జరిగేది ఎయిర్ రైడ్ సైరన్స్ మోగుతాయి. అండ్ వినడానికి ఇలా ఉంటాయి. అండ్ మీకు ఈ సౌండ్ వినపడంగానే మీరు మొదట చేయాల్సింది పానిక్ అవ్వకుండా ఉండడం. ఎందుకంటే ఇలాంటి టైంలో ఎయిర్ రైడ్ కంటే మన పానిక్ మనకి ఎక్కువ డేంజర్. ఈ సైరన్స్ డేంజర్ వస్తుందని చెప్పడానికి అది ఎయిర్ స్ట్రైక్ అవ్వచ్చు లేదా ఇంకేమైనా అవ్వచ్చు. పానిక్ అవ్వకుండా సేఫ్ ప్లేస్కి వెళ్ళి మీరు ఫాలో అవ్వాల్సిన రూల్ డక్, కవర్ అండ్ హోల్డ్. మొదట టేబుల్ కింద లేదా ఏదైనా ఒక చోట కూర్చోవాలి. అండ్ ఆ తర్వాత మీ తలని కవర్ చేసుకోవాలి. అండ్ థర్డ్, అలా కవర్ చేసుకుంటూ దేని కిందైనా కూర్చున్నారో దాన్ని గట్టిగా హోల్డ్ చేసుకోవాలి. ఇన్ కేసు ఓపెన్ ప్లేస్లో ఉన్నారు, ఏది కవర్ చేసుకోవడానికి లేదు అంటే నేల మీద పడుకోండి లేదా దగ్గరలో ఉన్న క్లోజ్డ్ ఏరియాకి వెళ్ళండి. రోడ్ మీద అంటే ఏదైనా డ్రైనేజ్ లేదా పోల్ పక్కన పడుకోండి. ఇలా చేయడం వల్ల మనకు అయ్యే డ్యామేజ్ చాలా తగ్గుద్దంట. అండ్ ఈ సైరన్ పగల టైంలో ఎప్పుడు మోగినా సరే ఇప్పటి వరకు నేను చెప్పినవి ఫాలో అయిపోండి. ఎందుకంటే ఈ పగల టైంలోనే మన స్కూల్స్ అండ్ ఆఫీసెస్ లేదా మార్కెట్ లాంటి ఏరియాస్లో ఉంటాం. ఒకవేళ నైట్ టైంలో సైరన్ మోగితే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏం చేయాలి తెలుసా? లైట్లు ఆపేయండి. ఆల్రెడీ మన గవర్నమెంట్ లైట్స్ ఆపేస్తుంది. ఇలా లైట్స్ ఆపేయడం వల్ల ఏం జరుగుద్దంటే ఎవరైనా పాకిస్తాన్ వాళ్ళు ఎయిర్ రైడ్ చేసే వాళ్ళకి ఇక్కడ ఒక ఇల్లు లేదా సిటీ ఉందని తెలుస్తుంది. అలా తెలియకుండా ఉండడానికే ఈ లైట్స్ ఆఫ్ చేయమనేది. సో ఇది చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రోజు నైట్ వైజాగ్ అండ్ హైదరాబాద్లో ఈ బ్లాక్అవుట్ సిమ్యులేషన్ అనేది జరుగుతుంది. సైరన్ వినపడి పవర్ పోగానే మీ ఇంట్లో ఉన్న లైట్స్ని ఆపేయడం మర్చిపోవద్దు. వైజాగ్ పీపుల్, హైదరాబాద్ పీపుల్ మీకే. అండ్ లైట్ కోసం ఫోన్ టార్చ్ లైట్స్ మాత్రమే వాడండి. పెద్ద లైట్స్ ఏమీ వాడద్దు.